హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో బగారా రైస్తో బాస్మతి రైస్ తోటి బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలోకి ఆయిల్ పోసేసుకొని బగారా మసాలాలు, అలాగే ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే కొద్దిగా 3 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. నార్మల్ బియ్యానికి అయితే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి గ్లాస్కి గ్లాస్ పోసేస్తున్నాను వాటర్ మసులుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని బియ్యం అందులో వేసేసుకొని ఇలా పలుకుగా ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మెత్తగా కాకుండా పుల్లలుగా వస్తుంది. బగారా రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. సింపుల్గా బగారా రైస్ రెడీ.